జోన్ 8, 7 అండ్ 9 ప్లేస్లో ఉన్న వాళ్ళందరికీ ఇదిగోనండి నా మల్లెపూ మొక్క. ఇప్పటి వరకు ఇంట్లో ఉంది. ఇప్పుడు కొంచెం టెంపరేచర్స్ సెట్ అవుతున్నాయి. అండ్ సో దీన్ని ఆకులన్నీ రివ్వేసి మంచిగా ట్రిమ్ చేసి ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ నవంబర్ వరకు ఇక్కడ బ్యాక్ యార్డ్లోనే ప్లేస్ చేస్తాను. ఇది ఇంట్లో ఉన్నా కూడా ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని మొగ్గలు, ఆకులు తక్కువ ఉన్నాయి కానీ ప్రతి చోట మొగ్గలు అండ్ పూలు. మేబీ ఈ సాయిల్లో ఫాస్ఫరస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో అందుకే ఎక్కువగా మొగ్గలు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడైతే మనం దీన్ని మంచి ఆకులని తీసేసి అండ్ కొంచెం స్టెమ్స్ని ట్రిమ్ చేసేసి వామ్ కాస్టింగ్ వేద్దాము. వామ్ కాస్టింగ్లో ఏంటంటే నైట్రోజన్ లెవెల్స్ బాగుంటాయి. అంటే ఎక్కువ ఆకు వస్తుంది అన్నమాట. ఆకు వస్తుంది, చిగురు వస్తుంది అంటే ఇంకా ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి. సో అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు వస్తున్నాయంటే ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి. బట్ చిగురు అయితే రావట్లేదు. చిగురు వచ్చే ప్లేస్లో కూడా 2-3 ఆకులు వచ్చేసి మొగ్గలు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో మొదట అయితే ఏం ఆలోచించకుండా ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా తీసేయాలన్నమాట. ఇలా తీసేయడం వల్ల ఆ ఆకుల మధ్యలో నోట్స్ ఉంటాయి కదా, సో ఆ నోట్స్ నుంచి కొత్త చిగురు వచ్చేస్తుంది. ఇట్లా నార్మల్గా ఇట్లా మనం రువ్వేయచ్చు. సో నేను ఇది ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాను. సూపర్గా వర్కౌట్ అయింది. అండ్ ఇలా బాగా ఎండుంటే మటుకు ఒక 2 days, ఇప్పుడే మనం బయటకు తెచ్చాం కాబట్టి ఒక 2 days నీడలో పెడదాము. తర్వాత మళ్ళీ ఎండకి అలవాటు చేద్దాము. సో ఈ తీసేసిన ఆకులని మనం కంపోస్ట్కి వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మేము ఉండే స్టేట్ వాషింగ్టన్. ఇది జోన్ 8 కిందకు వస్తుంది. ఇప్పుడే నైట్ టెంపరేచర్స్ 2 digitలోకి మారుతుంది. సో ఈ టైం నుంచి మనం దీన్ని అయితే బయట పెట్టచ్చు అన్నమాట. గాలి ఎక్కువగా ఉంది, అయినా వెదర్ మాత్రం వెచ్చగానే ఉంది. ఇప్పుడు ఇట్లా ఆకు ఉంది కదండి, దీన్ని ఇట్లా రువ్వేయచ్చు అన్నమాట. ఇక్కడ ఒక్కటే ఒక కొత్త చిగురు వస్తుంది కాబట్టి దీన్ని వదిలేస్తున్నాను. దీన్ని వదిలేసి మిగిలిన ఆకుల్ని తీసేస్తాను. సో ఆకుల్ని తీయడం వల్ల ఇక్కడ ఈ నోట్స్ ఉన్నాయి చూడండి, దీంట్లో నుంచి మళ్ళీ చిగురు వస్తుంది. ఇంకా చిగురు వచ్చింది అంటే ప్రతి చిగురికి మళ్ళీ మొగ్గలు వస్తూనే ఉంటాయి. ఈసారి అయితే ప్రతి నెల ఇంట్లో ఉన్నా కూడా ఒక 5-6 పూలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది. మనం రెగ్యులర్గా అంటే ఒక 10 daysకి ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ నీళ్ళు పోయకూడదు కదా, ఎందుకంటే ఎండ ఉండదు. సో నీళ్ళు ఎక్కువ ఆవిరైపోవు, మట్టి చెమ్మగానే ఉంటుంది. సో మనం ప్రతిరోజు కాకుండా దీనికి జస్ట్ 10 రోజులకు ఒకసారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఈ కొమ్మని చూస్తే ఎండిపోయినట్టు ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూసారు అసలు మొత్తం ఎండిపోయింది అనుకుంటాము. బట్ ఇదే కొమ్మకి ఇక్కడి నుంచి ఈ కొమ్మలకి పూలు కూడా పూస్తున్నాయి. అంటే చెట్టు అనేది స్టిల్ ఎలైవే, ఎండిపోలేదు. సో మనం ఎండిపోయింది అనుకుని ఒక్కసారి ఇంకా కేర్ తీసుకోము, ఇంకా నీళ్ళు పోయాము అట్లాగే వదిలేస్తాము, ఎండిపోయింది అనుకుంటాము. సో అది కాదండి, మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఇంట్లో ఉన్నంత వరకు ఒక 10 daysకి ఒకసారి రెగ్యులర్గా నీళ్ళు పోస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఆకులన్నీ ఇప్పుడు రువ్వేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ పైన ఉన్న ఒక లేయర్ సాయిల్ని తీసేసి దీనికి వామ్ కాస్టింగ్ అండ్ కొత్త సాయిల్ని వేద్దాము.
మనకి ఇప్పుడు దీనికి కావాల్సిందల్లా నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. వామ్ కాస్టింగ్లో నైట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా అని ఫాస్ఫరస్ పొటాషియం ఉండదు అని కాదు, అది కూడా ఉంటుంది, బట్ కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది. సో మనకి ప్రజెంట్ కావాల్సింది దీనికి మోర్ నైట్రోజన్. నేను ఇంతకుముందు ఒక 5 days బ్యాక్ దీనికి కొంచెం కొమ్మలు బాగా ఏపుగా ఎదిగిపోతే వాటిని కట్ చేసి ప్రాపగేట్ చేయడానికి నీళ్ళల్లో పెట్టానమాట. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను, కాకపోతే ఈ వీడియోలో కాదు. అవి వన్స్ రూట్స్ వచ్చాక మీకు కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను. సో అప్పుడు మీకు ఇలా పెద్ద చెట్టు నుంచి కట్ చేసిన కొమ్మల్ని కూడా మీరు ఆ కొమ్మలతో కొత్త మొక్కల్ని పెంచుకునే ప్రాసెస్ మీకు తెలుస్తుంది కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ పైన ఒక ఇంచ్ లేయర్ ఆఫ్ సాయిల్ కూడా తీసేసాను. వామ్ కాస్టింగ్ వచ్చేసి నేను కాస్కోలో తీసుకున్నాను ఈ ప్యాకెట్. ఇది మనకి ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం పనికొస్తుంది, సరిపోతుంది అన్నమాట. నా దగ్గర చాలా చెట్లు ఉన్నాయి, అయినా కూడా ఈ ఇయర్ మొత్తం అన్ని చెట్లకి సరిపోతాయి. కొంచెం మరీ ఎక్కువ మొక్కని డ్యామేజ్ చేయకుండా నెమ్మదిగా వేసుకుంటూ పోవాలి. అండ్ ఇది వచ్చి మిరాకిల్ వాటింగ్ మిక్స్, దీన్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ 5 years ఓల్డ్ జాస్మిన్ ప్లాంట్. 5 years నుంచి ఇలాగే చేస్తున్నాను. ఎవ్రీ మే మిడ్ టైంలో ఇలా బయటకు తీసుకొచ్చి ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. తర్వాత నవంబర్ ఆ టైంకి దీన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టేస్తాను అన్నమాట. వింటర్లో మనకి చనిపోతుందన్న ప్రాబ్లం లేకుండా చక్కగా మన ఇండియాలో ఉన్నట్టుగానే మల్లెపూలు పూస్తూ ఉంటాయి. ఇప్పుడు సాయిల్ అంతా ఫుల్గా తడిచేలా వాటర్ చేయాలి. షవర్ మోడ్లోని వాటర్ చేస్తాను. దీనివల్ల ఈవెన్గా నీళ్ళు పడుతూ ఉంటాయి. సో మొత్తం వాటర్ అంతా తడిచి నీళ్ళు డ్రైనేజ్ హోల్స్లో నుంచి బయటకు వచ్చే వరకు నీటిని పోస్తూ ఉండాలన్నమాట. సో అదొక్క కుండీనే కాదు, నా దగ్గర 2 కుండీలు ఉన్నాయి. సో ఈ 2వ కుండీని కూడా ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము. సో చూసారు కదా, ఇలా డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ బయటకు వచ్చేంతకు వాటర్ చేయాలి. సో ఇదండి ఫైనల్గా ట్రాపికల్ ప్లాంట్ అయిన జాస్మిన్ ప్లాంట్స్ని కూడా మన సియాటల్ వెదర్లో చక్కగా పెంచుకోవచ్చు. అండ్ మీకు ఇండియాలో ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.